తిరిగి వార్తలకు స్వాగతం. ప్రజల సమస్యలతో పని లేకుండా ఆర్టీసీ అధికారులు ఇష్టారీతిలో వ్యవహరించడాన్ని నిరసిస్తూ ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. అన్ని పార్టీల నాయకులు ఈ సమావేశంలో పాల్గొని ప్రజల సమస్యలపై చర్చించారు. ఆత్మకూరు పట్టణంలో ఆర్టీసీ అధికారుల వ్యవహార శైలిని నిరసిస్తూ రాజకీయ పార్టీలు మున్సిపల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ వరకు ఆర్టీసీ బస్సులు నడపాలని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు సమావేశంలో తెలియజేశారు. వెంటనే బస్సులు గ్రామంలోకి వచ్చే విధంగా ఆర్టీసీ అధికారులపై ఒత్తిడి తీసుకురావాలని సమావేశంలో నిర్ణయించారు. ఆర్టీసీ వైఖరికి నిరసనగా 10వ తేదీన డిపోను నిర్బంధిస్తామన్నారు. కళాశాల అభివృద్ధికి అందరూ కృషి చేయాలని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. స్థానిక ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్వపు విద్యార్థుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని ఎస్కేఆర్ కళాశాల పూర్వపు విద్యార్థుల సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. కళాశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ప్రస్తుతం కళాశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటం బాధాకరమన్నారు. నాగ్ బృందం కళాశాలను సందర్శించడానికి ఈ నెల 7, 8 తేదీలలో వస్తున్నట్లు ఆయన చెప్పారు. కళాశాలలో పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు తన సొంత నిధులను ఖర్చు చేస్తానని ఆయన వివరించారు. అదొక మంచి అట్మాస్ఫియర్. ఎవరెవరు పనుల వాళ్ళు బిజీగా ఉంటారు, కానీ 1-2 రోజులు ఇక్కడికి వస్తే ప్రశాంతంగా ఆ రోజు కాలేజీ జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉండేటువంటి పరిస్థితి. నిజం చెప్తున్నా, చాలామందికి 100 మందిలో 70-80% మందికి అందరూ ఇప్పటికన్నా ఒకసారి కలదాడని భావన ప్రతి ఒక్క మనసులో ఉంటుంది. వాళ్ళు భావన పైకి వ్యక్తపరచకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరు ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ ఖచ్చితంగా ఆ భావన ఉంటుంది. నీటిపారుదల శాఖ అధికారులు అవినీతికి పాల్పడుతూ రైతాంగానికి అన్యాయం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సనపరెడ్డి సురేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతిపై తమ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం సాగిస్తామని హెచ్చరించారు. నెల్లూరు మినీ బైపాస్ రోడ్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ కిసాన్ మోర్చా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపరెడ్డి సురేష్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. నీటిపారుదల శాఖ అధికారులు అవినీతికి పాల్పడుతూ రైతాంగానికి నష్టం కలిగే విధంగా పనులు చేస్తున్నారని ఆరోపించారు. కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డ అధికారులపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అవినీతికి వ్యతిరేకంగా తమ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం సాగిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో నాయకులు కర్నాటి ఆంజనేయరెడ్డి, పి సురేందర్ రెడ్డి, సిహెచ్ వరదయ్య, కె సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాటిని అట్లే పూర్తి చేయకుండా పెట్లున్నారు. వాటిని కూడా పూర్తి చేయాలని చెప్పి ఈ జిల్లా రైతుల పట్ల వివక్షత లేకుండా వారికి సాగునీరు తాగునీరు విషయంలో మేము భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకొని దశల వారీగా ఈ జిల్లాలో ఉద్యమం చేయాలని నిర్ణయం తీసుకుంది. దాని దిశలో భాగంగానే ఈరోజు కొంతమంది ముఖ్యులను కలిసి ఇక్కడ సమావేశం అయ్యాం. తుది రూపం కార్యాచరణ భారతీయ జనతా పార్టీ తొందరలో ప్రకటించి ఈ జిల్లాలో రైతాంగానికి జరుగుతున్న అన్యాయాల విషయంలో భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ధనాన్ని రాబట్టాలా, ఆ రకంగా పీడబ్ల్యూడీ అధికారులు చేస్తున్నటువంటి ఈ కుంభకోణాలపైన భారతీయ జనతా పార్టీ పోరాటం సాగిస్తుంది. మన పీడబ్ల్యూడీ ఆఫీస్ నుంచి కూడా ఈ అవినీతికి వ్యతిరేకంగా మనం ఈ యొక్క కార్యక్రమాలకి శ్రీకారం చుడతాం. ఈ పూర్తిగా అధికారుల యొక్క నిర్లక్ష్యం, ఈ నిధుల దుర్వినియోగాన్ని పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ బయటపెట్టబోతుంది. రేపటి నుంచే మరింత పెద్ద ఎత్తున ఈ విషయంలో కూడా మేము కార్యాచరణ ప్రకటించబోతున్నామని తెలియజేస్తున్నాం. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఈ నెల 6వ తేదీన మైపాడ్ బీచ్లో కార్తీక పౌర్ణమి వేడుకలను జిల్లా యంత్రాంగం నిర్వహిస్తుందని వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ అధినేత వసంతలక్ష్మి తెలిపారు. పౌర్ణమి వేడుకల్లో ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఆసక్తి గల కళాకారులు పాల్గొనాలని ఆమె కోరారు. వసంతలక్ష్మి ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వసంతలక్ష్మి మాట్లాడారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం నవంబర్ 6వ తేదీన ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్లో కార్తీక పౌర్ణమి వేడుకలను నిర్వహిస్తుందని వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ అధినేత వసంతలక్ష్మి అన్నారు. ఈ వేడుకల్లో జానపద, కూచిపూడి నృత్యాలు ఉంటాయని అన్నారు. కళాకారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ప్రతిభను చాటాలని అన్నారు. ఈ సమావేశంలో సంగీత కళాశాల ప్రిన్సిపల్ సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. లేదా వాయిద్యాలు కావచ్చు, లేదా కోలాటాలు కావచ్చు, పండరి భజనలు కావచ్చు, ఏదైనా సరే అశ్లీలతకు తావు లేకుండా ఉండేటువంటి కళారూపాలు ఏవైనా సరే వాళ్ళు ఈ 6వ తేదీ జరిగేటువంటి కార్యక్రమంలో ప్రదర్శించే అవకాశం ఉంది. దానికి కావాల్సినటువంటి ప్రిలిమినరీ టెస్ట్ కోసం అంటే ముందుగా మేము ఎంపిక చేయడానికి రేపు ఉదయాన 10 గంటలకి అంటే 4వ తేదీ ఉదయాన 10 గంటలకి టౌన్ హాల్లో వాళ్ళ యొక్క కళారూపాలను ప్రదర్శించాల్సిన అవసరం ఉంటుంది.
ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. మంగళవారం నుంచి 4 రోజుల పాటు జరగనున్న రొట్టెల పండుగకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. బారా షాహిద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగ ఏర్పాట్లను ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, మేయర్ అబ్దుల్ అజీజ్లు కలిసి పరిశీలించారు. రొట్టెల పండుగకు దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారని ఎమ్మెల్యే కోటమిరెడ్డి తెలిపారు. రొట్టెల పండుగను జాతీయ పండుగగా ప్రకటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. బారా షాహిద్ దర్గాను అజ్మీర్ దర్గా తరహాలో అభివృద్ధి చేయాలన్నారు. రొట్టెల పండుగ ఏర్పాట్లను స్వయంగా రెండో రోజు కూడా పరిశీలించారు నారాయణ. స్వర్ణాల చెరువులో బోట్ షికారు చేసి సందర్శకులతో మాట్లాడారు. చెరువులో నీటి మట్టాన్ని 14 అడుగుల మేర పెంచాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశించారు ఆయన. చెరువు కలుషితం కాకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని చెప్పారు. దర్గా ఏరియా మొత్తాన్ని 6 జోన్లుగా విభజించి ఒక్కో జోన్ కి ఒక్కో ఇన్ఛార్జిని నియమించినట్లు తెలిపారు మంత్రి నారాయణ. రొట్టెల పండుగ 3 రోజుల పాటు నెల్లూరులోనే ఉండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తానని చెప్పారు. కోవూరు పట్టణంలోని పెళ్లకూరు కాలనీలో ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం 18 లక్షల మంది పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారని అన్నారు. ఈ సంవత్సరం 30 లక్షల సభ్యత్వాలను లక్ష్యంగా చేసుకున్నామని వివరించారు. 15 రోజుల్లో నమోదు చేయించుకున్న వారందరికీ గుర్తింపు కార్డులు జారీ చేస్తామని తెలిపారు. దీంతో పాటు ప్రమాద బీమా సౌకర్యాన్ని కార్యకర్తల కోసం కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విశాఖ తుఫాన్ బాధితుల సహాయార్థం సేకరించిన బియ్యాన్ని మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి వేలం వేశారు. నెల్లూరులోని నెహ్రూ విగ్రహం వద్ద నిర్వహించిన ఈ వేలంలో నగరవాసులు, కూరగాయల మార్కెట్ వ్యాపారులు, రోడ్ మార్జిన్ వ్యాపారులు పాల్గొని బియ్యాన్ని కొనుగోలు చేశారు. భలే మంచి చౌక బేరము, ఇది సమయము మించినన్ దొరుకదు, త్వరంగొనుడు సుజనులార భలే మంచి చౌక బేరము. విశాఖ తుఫాను బాధితుల సహాయార్థం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి నెల్లూరులో విరాళాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వివేకానందరెడ్డి స్వయంగా విరాళాలు సేకరించారు. ప్రజలు స్వచ్ఛందంగా స్పందించి నగదు, నిత్యావసర వస్తువులు, బియ్యం అందజేశారు. నగదుతో పాటు నిత్యావసర సరుకులను ఇప్పటికే జిల్లా కలెక్టర్కు అందజేశారు. అయితే బియ్యం నిల్వలు సరిపడా ఉన్నాయని చెప్పడంతో వాటిని వేలం వేయాలని నిర్ణయించారు. మొత్తం 230 బస్తాలను నగరంలోని నెహ్రూ విగ్రహం వద్ద వేలం వేశారు ఆనం వివేకానందరెడ్డి. ఇద్దరు కుమారులు ఏసీ సుబ్బారెడ్డి, రంగమయూర్ రెడ్డి, ఏసీ కూరగాయల మార్కెట్ వ్యాపారులు స్నేహితులతో కలిసి ఆయన్ని స్వయంగా వేలం వేశారు. స్థానికంగా కూరగాయలు అమ్ముకునే మహిళలు, పాదచారులు, వాహన చోదకులు, రోడ్ మార్జిన్ వ్యాపారస్తులు ఈ బహిరంగ వేలంలో పాల్గొని బియ్యాన్ని వేలంలో కొనుగోలు చేశారు. వివేకానందరెడ్డి స్నేహితులైతే 25 కేజీల బస్తాలను 2000 చొప్పున కొనుగోలు చేశారు. వివేకానందరెడ్డి స్వయంగా వేలం వేయడంతో అక్కడున్న వారంతా ఉత్సాహం చూసి బియ్యాన్ని కొనుగోలు చేశారు. కూరగాయలు అమ్ముకునే మహిళలు, అటుగా ప్రయాణాలు సాగించే మహిళలైతే ఒక్కో బస్తా చొప్పున కొనుగోలు చేసి తమ వెంట తీసుకెళ్లారు. వివేకానందరెడ్డి పేరు పేరున వారిని పిలిచి మరీ కొనుగోలు చేయించారు. మొత్తం 230 బస్తాలను 2,48,000 రూపాయలకు విక్రయించారు. ఆ నగదు మొత్తాన్ని వీఆర్ కాలేజీ ప్రిన్సిపల్కు అందజేసి డీడీ తీసి జిల్లా కలెక్టర్కు అందజేయమని సూచించారు.
భలే మంచి చౌక బేరము ఇది సమయము మించినన్ దొరుకదు త్వరంగొనుడు సుజనులార భలే మంచి చౌక బేరము. వేలం అనంతరం వివేకానందరెడ్డి మాట్లాడారు. నెల్లూరియులు ఎంతో ఔదార్యంతో విరాళాలను అందజేశారని చెప్పారు. తన స్నేహితులు కూడా ఎంతో సహకారం అందించారని చెప్పారు. భలే మంచి చౌక బేరము ఇది సమయము మించినన్ దొరుకదు త్వరంగొనుడు సుజనులార భలే మంచి చౌక బేరము. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు అనంతరం మరిన్ని విశేషాలు.